Hi students, this is Sunil. Students, మీలో చాలామంది ఏంటంటే ప్రీవియస్ షిఫ్ట్స్ వాళ్ళతో పోల్చుకుంటే మా షిఫ్ట్ పేపర్ చాలా టఫ్గా వచ్చింది. సో మాకు ర్యాంక్ విషయాలు మాకు అన్యాయం జరుగుతుంది కదా, ఈజీగా వచ్చిన వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తాయి కదా, వాళ్ళకి ర్యాంక్ మాకన్నా బెటర్గా వస్తుంది కదా అని చాలామంది అపోహపడుతున్నారు, టెన్షన్ పెడుతున్నారు. సో అలాంటి స్టూడెంట్స్ అందరి కోసం వాళ్ళ డౌట్స్ అండ్ వాళ్ళ అపోహలు క్లియర్ చేయడానికే ఈ వీడియోలో మీకు నేను ఇన్ఫర్మేషన్ అందించబోతున్నాను. ఇప్పుడు జరుగుతున్న ఎంసెట్కే కాదు, మన ఇండియాలో ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అయినా సరే ఇలా షిఫ్ట్ల వారీగా ఉన్నప్పుడు వాళ్ళకి స్టూడెంట్స్కి ఎటువంటి అన్యాయం జరగకూడదని ఒక నార్మలైజ్డ్ ప్రాసెస్ని పాటిస్తారు. సో పేపర్లో మనకి ప్రిపేర్ చేసేటప్పుడు ఎన్ని షిఫ్ట్స్ ఉన్నా అందరికీ ఒకే టాపిక్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. తయారు చేసే అతనికి ఎటువంటి వేరియేషన్ అనిపించకపోవచ్చు, కానీ రాసే స్టూడెంట్స్కి వేరియేషన్ ఉంటుంది. కొన్ని అదే టాపిక్లు ఇస్తారు కానీ టఫ్గా, బేసిక్లోంచి ఇస్తేనేమి ఈజీగా అనిపిస్తుంది, డెప్త్లోంచి ఇస్తే టఫ్గా అనిపిస్తుంది. తయారు చేసి అతనికి మాత్రం ఏమి టఫ్ ఈజీ అనిపించదు, అన్ని సమానంగా అనిపిస్తుంది. కానీ స్టూడెంట్స్ ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. కాబట్టి మన ఇండియాలో ఏంటంటే నార్మలైజ్డ్ ప్రాసెస్ అని ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ వల్ల ఏ స్టూడెంట్కి కూడా అన్యాయం జరగదు. ఇర్రిలవెంట్ టు దేర్ టఫ్నెస్, అందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఈ నార్మలైజ్డ్ ప్రాసెస్ అన్నది ఉంటుంది. సో ఆ నార్మలైజ్డ్ ప్రాసెస్ ఏంటి, అందులో ఏ విధంగా టఫ్గా వచ్చిన వాళ్ళకి న్యాయం చేయబడుతుంది అన్న డీటెయిల్స్ చాలా బ్రీఫ్గా ఈ వీడియోలో అందించబోతున్నాను. సో లాస్ట్ దాకా చూడండి, ఎవరు స్కిప్ చేయకండి. అండ్ చూస్తున్న వాళ్ళలో మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు మీ నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దానివల్ల వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది, మీరు అందించినట్టు అవుతుంది. సో మనం వీడియోలోకి వెళ్తే, సో అసలు ఈ నార్మలైజ్డ్ ప్రాసెస్కి ఫార్ములా ఫస్ట్ చూసిన తర్వాత ఎలా ఎలా వాళ్ళ అన్యాయం జరగకుండా ఎలా చూడడం జరుగుతుందన్న డీటెయిల్స్ చూడొచ్చు. సో ఫస్ట్ ఈ ఫార్ములా చూడండి, నార్మలైజ్డ్ మార్క్స్ ఇజ్ ఈక్వల్ టు GASD ప్లస్ GTA మైనస్ GASD బై STA మైనస్ SASD ఇంటూ మార్క్స్ ఆబ్టైన్డ్ బై ది క్యాండిడేట్ ఇన్ ది సబ్జెక్ట్ ఇన్ ఎ సెషన్ మైనస్ SASD. సో ఇది నార్మలైజ్డ్ మార్క్స్ అంటే న్యాయబద్ధంగా మీకు ఎటువంటి అన్యాయం జరగకుండా ఇచ్చే మార్క్స్ ఇవి. ఇది GASD అంటే టోటల్ అన్ని సెషన్స్లో యావరేజ్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని సెషన్స్ కలిపి గ్రాండ్ యావరేజ్ అనుకోండి, అలా గుర్తుపెట్టుకోండి, గ్రాండ్ యావరేజ్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇది అన్ని సెషన్స్లో గ్రాండ్ టాపర్స్ యావరేజ్, ఇది గ్రాండ్ టాపర్స్ యావరేజ్ అనుకోండి. సో ఇదే గ్రాండ్ యావరేజ్ ఇక్కడ ఉండడం జరిగింది. సో ఇది మాత్రం ఎప్పుడు ఫిక్స్డ్గా ఉంటుంది. ఈ మూడు ఎప్పుడు అందరికీ, ప్రతి క్యాండిడేట్కి ఈ మూడు ఫిక్స్డ్గా ఉంటుంది. ఏంటి, గ్రాండ్ యావరేజ్, అన్ని సెషన్స్ కలిపి వచ్చే యావరేజ్, అన్ని సెషన్స్లో టాపర్స్ యావరేజ్, అండ్ ఇకపోతే సేమ్ ఇదే, ఈ మూడు మాత్రం సేమ్ ఉంటుంది, డివైడెడ్ బై ఆ సెషన్లో వచ్చిన యావరేజ్, టాపర్స్ యావరేజ్. ఏది, ఆ పర్టికులర్ స్టూడెంట్ ఏ సెషన్లో ఏ షిఫ్ట్లో పాల్గొన్నాడు ఆ షిఫ్ట్లో టాపర్స్లో యావరేజ్ మైనస్ ఆ సెషన్లో ఆ షిఫ్ట్లో యావరేజ్. సో పర్టిక్యులర్ షిఫ్ట్ కోసం కింద డినామినేటర్ మాట్లాడుతుంది, న్యూమినేటర్ ఏమో గ్రాండ్ అన్ని షిఫ్ట్ల కోసం మాట్లాడుతుంది. ఆ పర్టిక్యులర్ షిఫ్ట్లో ఉన్న టాపర్స్ యావరేజ్, ఆ పర్టిక్యులర్ షిఫ్ట్లో ఉన్న యావరేజ్ యొక్క వాల్యూ ఇది, ఇంటూ మల్టిప్లైడ్ విత్ ఆ పర్టికులర్ స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఆ మార్క్స్ ఇక్కడ మాట్లాడతాం. సో ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క మార్క్స్ చూడండి, అది ఇక్కడ వేయడం జరుగుతుంది, మైనస్ ఆ పర్టికులర్ సెషన్లో వచ్చిన యావరేజ్ మార్క్స్, ఇదే ఇక్కడ మళ్ళీ మనకి వస్తుంది. సో ఇదే ఇక్కడ 2 సైడ్స్ ఉంటుంది, ఇదే వాల్యూ మనకి ఈ 2 సైడ్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే గ్రాండ్ యావరేజ్ తీసుకుంటాం ప్లస్ డివిజన్ చేయడం జరుగుతుంది, గ్రాండ్ది అండ్ ఆ పర్టికులర్ షిఫ్ట్ది. ఇక్కడ స్టూడెంట్కి వచ్చిన మార్క్స్ తీసుకుంటాం, దాంట్లో నుంచి ఆ సెషన్ యొక్క యావరేజ్ మార్క్స్ మైనస్ చేస్తాం. సో మనకి 2 పేపర్స్ శాంపుల్ తీసుకుందాం, ఒకటి డిఫికల్ట్గా వచ్చిన పేపర్, ఇంకోటి ఈజీగా వచ్చిన పేపర్. సో ఇలాగ వస్తుందని మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేసాము. ఆల్రెడీ మనం ఏంటంటే ర్యాంక్ వర్సెస్ మార్క్స్ ఎనాలిసిస్లో కూడా మనం ఇలానే 1 మంత్ ముందే మనము ఇలాంటి ఎనాలిసిస్ చూపించడం జరిగింది. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈజీగా వస్తే ఎలాగ ర్యాంక్ అనేది కట్ ఆఫ్ ఉంటుంది, అండ్ సింపుల్గా వస్తే టఫ్గా వస్తే ఎలా ర్యాంక్ కట్ ఆఫ్ అన్నది వీడియో చేయడం జరిగింది. అది కూడా మా డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఉంటుంది, అది కూడా మీరు ఒకసారి చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో డిఫికల్ట్గా వచ్చింది అనుకోండి, డిఫికల్ట్గా ఒక స్టూడెంట్ డిఫికల్ట్ పేపర్ ఫేస్ చేశాడు, రాశాడు, ఆ అబ్బాయికి సపోజ్ 50 మార్క్స్ వచ్చినాయి అనుకోండి. ఎన్ని మార్క్స్? 50 మార్క్స్ వచ్చినాయి. సో ఒక డిఫికల్ట్ పేపర్ రాసిన స్టూడెంట్కి 50 మార్క్స్ వస్తే, సో నార్మలైజ్డ్ అంటే ఏంటి, అతనికి న్యాయం చేసే విధంగా ఆ ప్రాసెస్లోకి వెళ్తే అతనికి ఎన్ని మార్క్స్ వస్తాయో ఒకసారి చూడండి. నార్మలైజ్డ్ ప్రాసెస్ మనం ఏమనుకున్నాం, గ్రాండ్ యావరేజ్ కదా, గ్రాండ్ యావరేజ్ 70
అండ్ గ్రాండ్ యావరేజ్ టాపర్స్ యావరేజ్ 140 అండ్ గ్రాండ్ యావరేజ్ 70. ఈ 3 మాత్రం అందరూ ఎంతమంది అయితే రాశారో అందరికీ ఈ వాల్యూస్ కాన్స్టెంట్గా సేమ్గా ఉంటుంది. డివైడెడ్ బై ఈ డిఫికల్ట్ పేపర్కి మనకి టాపర్స్ యావరేజ్ 130 వచ్చింది అనుకోండి, అండ్ ఈ డిఫికల్ట్ పేపర్కి యావరేజ్ మార్క్స్ 60 వచ్చింది. ఇది టాపర్స్ యావరేజ్, ఇది ఓవరాల్ యావరేజ్. ఇకపోతే ఆ స్టూడెంట్కి ఎంత వచ్చింది 50. సో ఈ షిఫ్ట్ యొక్క యావరేజ్ ఎంత అది ఇక్కడ వేసుకోవాలి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ ఏం వేసుకుంటాం మనము, టోటల్ పేపర్ అన్ని సెషన్స్ కలిపిన యావరేజ్ ఏమి ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏమో టాపర్స్ యావరేజ్, ఇక్కడ అన్ని యావరేజ్. ఇక్కడ వచ్చేసరికి ఈ డిఫికల్ట్ పేపర్ యొక్క టాపర్స్కి యావరేజ్, ఇక్కడ వచ్చేసి ఆ పర్టిక్యులర్ షిఫ్ట్ యొక్క యావరేజ్ వేసుకుంటాం. ఇక్కడ స్టూడెంట్ మార్క్స్, ఇదే మన స్టూడెంట్ మార్క్స్ మైనస్ ఈ షిఫ్ట్లో ఇతను రాసిన సెషన్లో వచ్చిన యావరేజ్ మార్క్స్. సో మనం తీసుకున్న 70, 140 మైనస్ 70 ఎంత 70 వస్తుంది. 130 మైనస్ 60 కూడా 70 వస్తుంది. 50 మైనస్ 60 ఎంత -10, ఎందుకంటే ఇక్కడ 60కి మైనస్, పెద్ద నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -10. సో 70/70 వేస్తే మనకి 1 వస్తుంది. ఆ 1 ఇక్కడ వేసుకున్నాం. సో 1 × -10 సో 70లోంచి -10 తీస్తే 60. సో ఒక డిఫికల్ట్ పేపర్ రాసిన అతనికి 50 మార్క్స్ వస్తే అతనికి ఎంత యాడ్ అవుతుంది, +10 యాడ్ అయ్యి 60 మార్క్స్ కింద అతని రిజల్ట్లో వస్తుంది. అతను రాసిన పేపర్ 50 వస్తుందేమో, కానీ మిగతా స్టూడెంట్స్ అందరితో పోల్చేసరికి అతనికి ఏమవుతుంది, +10 యాడ్ చేసి నార్మలైజ్డ్ మార్క్స్ 50 + 60 యాడ్ చేయడం జరుగుతుంది. 10 వచ్చి 60 అని రిజల్ట్ చూపించడం జరుగుతుంది. 60 అని రిజల్ట్ చూపించడం జరుగుతుంది. సో డిఫికల్ట్ పేపర్ 50 మార్క్స్ వస్తే అతనికి ఈ నార్మలైజ్ ప్రాసెస్ ద్వారా 10 మార్క్స్ యాడ్ అయ్యి 60 మార్క్స్ లాగా తీసుకుని ర్యాంక్ ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఇలానే ఒక ఈజీ పేపర్ రాసిన వ్యక్తికి చూసుకుంటే, సపోజ్ 70 మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి 70 మార్క్స్ వచ్చింది అదే స్టూడెంట్కి. సో అతని పరిస్థితి ఎలా ఉంటుంది, ఈ వాల్యూస్ సేమ్ ఉంటాయి మనకి. ఈ 70, 140 మైనస్ 70, ఇది ఎందుకంటే గ్రాండ్కి సంబంధించింది, అన్ని సెషన్స్ సంబంధించింది కాబట్టి ఈ వాల్యూస్ సేమ్ ఉంటుంది. 70, 140 మైనస్ 70. ఈజీ పేపర్ కాబట్టి 150 టాపర్స్ యావరేజ్ 150 అనుకోండి, అండ్ 80 మార్క్స్ వచ్చి ఆ పేపర్ యావరేజ్ మార్క్స్. ఆ స్టూడెంట్కి ఎంత వచ్చింది, 70 మార్క్స్ వచ్చింది ఆ స్టూడెంట్కి, అండ్ ఇది పేపర్ యావరేజ్. సో స్టూడెంట్కి వచ్చి 70. సో 70, 140 మైనస్ 70, 70 వచ్చింది. 150 మైనస్ 80 ఎంత వచ్చింది, 70, అండ్ 70 మైనస్ 80 -10 వచ్చింది. సో సేమ్ ఇది కూడా క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది. 70, 1 × -10 -10. 70 - 10 ఎంత, 60. సో ఇప్పుడు ఏమైంది, 70 మార్క్స్ వచ్చిన ఒక ఈజీ పేపర్ని చేసి 70 మార్క్స్ వచ్చుకున్న అతనికి -10 అయ్యి ఎన్ని మార్క్స్ వచ్చింది, 60 మార్క్స్ వచ్చింది. అంటే ఈ విధంగా ఈజీ పేపర్ వచ్చిన వాళ్ళకి కొంత మైనస్ అవుతుంది, అండ్ టఫ్ పేపర్ వచ్చిన వాళ్ళకి కొంచెం ప్లస్ అయ్యి. సో ఇక్కడ చూడండి, డిఫికల్ట్ పేపర్ 50 వచ్చిన వ్యక్తికి ఏ ర్యాంక్ అయితే వస్తుందో ఇంచుమించు ఈజీ పేపర్లో 70 మార్క్స్ వచ్చిన వ్యక్తికి కూడా అంతే ర్యాంక్ వస్తుంది. అంటే ఈజీ పేపర్ 70 తెచ్చుకున్న అతనికి, డిఫికల్ట్లో 50 తెచ్చుకున్న అతనికి ఇంచుమించు ర్యాంక్ అనేది వస్తుంది. సో ఇలాగా టఫ్ పేపర్ వచ్చిన వాళ్ళకి, హార్డ్ పేపర్ వచ్చిన వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగకుండా న్యాయబద్ధమైన ర్యాంక్ ఇష్యూ జరుగుతుంది. సో మా పేపర్ టఫ్ వచ్చింది, మాకు అన్యాయం జరుగుతుంది అని ఎవరు టెన్షన్ పడకండి. అండ్ దీంతో పాటుగా మన డిస్క్రిప్షన్ లింక్లోని మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనాలిసిస్ అంతకుముందు ఒక 1 మంత్ క్రితం మేము చేసింది కూడా మేము లింక్ పెట్టడం జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా ఈ ఎంసెట్ది లింక్ పెట్టడం జరుగుతుంది, బుక్లెట్ లింక్ పెట్టడం జరుగుతుంది. మీకు మరిన్ని ఇంకేమైనా డీటెయిల్స్ అండ్ డౌట్స్ క్లియర్ అవ్వాలన్నా ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు అంతా కూడా క్లారిఫై అవుతుంది. సో ఈ మా ఇన్ఫర్మేషన్ మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాం స్టూడెంట్స్. ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీకు మరిన్ని ఇలాంటి ఎంసెట్ అప్డేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి. సో డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.